బాక్స్ ఆఫీస్ ఊచకోత, నందమూరి నటసింహం, మెగాస్టార్ చిరంజీవి. ఈ పేర్లు వింటేనే ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ఆసక్తి. సీనియర్ హీరోస్లో వీళ్ళే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇప్పుడు విషయంలోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇద్దరు అగ్రజ స్థానంలో పోటీ పడుతున్న ఇద్దరు సీనియర్ హీరోస్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి, సినిమా కంటెంట్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే జై బాలయ్య అనడం మనకు ఆనవాయితీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళిద్దరూ ఆల్రెడీ బాలయ్య గారి 50 years ఫంక్షన్లో 50 years ఎగ్జిస్టింగ్ ఇన్ సినిమా ఫంక్షన్ అయితే జరిగింది ప్రీవియస్గా 1 year బ్యాక్. సో అందులో చిరంజీవి గారు గెస్ట్గా రావడం అండ్ ఆయన బోయపాటి శ్రీను గారికి ఇంకా మిగతా దర్శకులకి సవాల్ అయితే విసరడం జరిగింది. ఏ బోయపాటి, నీకు దమ్ముంటే మా ఇద్దరిని పెట్టొక సినిమా తీ. ఇంద్రసేనారెడ్డి నువ్వు చెన్నకేశవరెడ్డి వీళ్ళిద్దరి థింగ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరిని పెట్టి, మా ఇద్దరిని పెట్టి నువ్వు సినిమా తీ అని చెప్పి సవాల్ అయితే విసరడం జరిగింది. సో అది మనం చూసాం, చాలామంది ఎంటర్టైన్ కూడా అయ్యాము. సో ఇప్పుడు మనకు తెలిసే ఒక టాపిక్, హాట్ నెట్టింట వైరల్ అయ్యే టాపిక్ ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ అయితే బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో రాబోతుంది అనేది పెద్ద ఆన్సర్ మార్క్గా నిలుస్తోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్క వ్యక్తి బాలయ్య గారు ఒక్కళ్ళే సినిమాలు తీస్తేనే ఈజీగా 150 కోట్లు 200 కోట్లు ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లైక్ రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు ఒక తగ్ ఆఫ్ వార్గా వీళ్ళ కలెక్షన్స్తో వీళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. కరెంట్ జనరేషన్ స్టార్స్తో వీళ్ళిద్దరూ, చిరంజీవి గారి కలెక్షన్స్ కానీ, బాలకృష్ణ గారి కలెక్షన్స్ కానీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ చిరంజీవి గారు మొన్న మనశంకర వరప్రసాద్లో మనం చూసాము, వెంకటేష్ గారితో నటించడం జరిగింది. ఇంకా నాగార్జున గారు ఒక్కళ్ళు బ్యాలెన్స్ అయిపోయారని మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు బాలకృష్ణ గారిది, చిరంజీవి గారిది ఒక కాంబో రాబోతుంది. అది కూడా ఫుల్ యాక్షన్ మాస్ బ్యాక్డ్రాప్, ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్లో వీళ్ళిద్దరిని చూసే అవకాశం ఉందని చెప్పేసి ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు మనకు ప్రీవియస్గానే చెప్పారు, లైక్ నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవా, మా ఇద్దరిని పెట్టి నువ్వు చేయగలవా అని చెప్పేసి ఎక్కడైతే సవాల్ విసిరారో, నిజంగా ఇది జరిగితే బాగుండు కదా, ఇలా నిజంగా ఇది అయితే బాగుండు కదా అనే ఒక ఆన్సరు, ఒక షాకింగ్ థింగ్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది ప్రజెంట్, ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్కి. సో వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్ని పుల్ చేసే వాళ్ళే. సో బాలకృష్ణ గారి సినిమాలు చూసుకుంటే మనం అఖండ 2 కానీ, భగవంత్ కేసరి కానీ ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో దూసుకెళ్ళిపోతున్న బాలయ్య గారికి మెగాస్టార్ గారు మనశంకర వరప్రసాద్ లేకపోతే ఆచార్య ఇటువంటి సినిమాలు తీసిన ఆయన తోడైతే ఇంకెంత బాగుంటుంది అనేది పెద్ద వైరల్గా మారుతోంది నౌ ఇన్ ఇంటర్నెట్. సో మీరేమనుకుంటున్నారు, వీళ్ళిద్దరికీ ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాక్డ్రాప్ స్టోరీ పడితే బాగుంటుంది అనుకుంటున్నారో మాకైతే ఖచ్చితంగా తెలియజేయండి. పక్కా బాక్స్ ఆఫీస్ సూచకోత అదైతే 100%. ఎందుకంటే ఒక సీనియర్ హీరోని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. సో దాంతోపాటు ఇంకో సీనియర్ హీరో అంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఫిల్మోగ్రఫీ, ఈయన యొక్క స్టార్డమ్, ఆయన స్టార్డమ్తో తోడైతే ఆల్రెడీ చిరంజీవి గారు మనకి ఒక 20 years బ్యాక్ మనకు చెప్పడం జరిగింది గోవా ఫిలిం ఫెస్టివల్లో, మనం వేరే స్టేట్కి వెళ్తే, వేరే నార్త్ స్టేట్కి వెళ్తే మనం ఏంటో తెలియట్లేదు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి బొమ్మ లేదు అని చెప్పేసి ఆయన ఏదైతే ఆందోళనగా మాట్లాడడం మనం విన్నామో, అది వీళ్ళిద్దరి కాంబినేషన్ తర్వాత సీనియర్ హీరోస్లో ఒక మార్పు అయితే తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో బాక్స్ ఆఫీస్ సూచకోత అనేది 100% కన్ఫర్మ్డ్. సో ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఇంకొక 2 yearsలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 years లోపే, మినిమం 1 yearలో కూడా మనం చూడొచ్చు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎటువంటి జానరా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ జానర్ బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే అలా ఆయన ఇంద్రసేనారెడ్డిగా, ఈయనని చెన్నకేశవరెడ్డిగా చూడాలని నాకైతే కోరిక. సో మీరేమనుకుంటున్నారో కింద అయితే కమెంట్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాలకృష్ణ గారు పీక్ అండి, చిరంజీవి గారు పీకే. సో వాళ్ళిద్దరినీ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు వస్తారు, వాళ్ళిద్దరిని మోసే
మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వస్తారు, లేకపోతే ఎడిటర్, అండ్ నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలామంది ఆలోచించాలి వీళ్ళిద్దరిని పెట్టి తీసినాం అంటే ఇంకెంత వర్క్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ కాబట్టి. హానెస్ట్లీ చెప్తున్నా, వీళ్ళిద్దరికి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడయ్యి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక సినిమా పడితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో బాక్స్ ఆఫీస్ ఊచకోత అనేది మనం ఇంకొక 1 yearలో చూడబోతున్నాం. సో మీరేమనుకుంటున్నారో దీని గురించి కిందైతే ఖచ్చితంగా తెలపండి. సో దట్స్ ఇట్. ఇంకంతకు మించి ఎక్కువ ప్రొలాంగ్ చేసినా సరే వీళ్ళిద్దరి గురించి ఇంకేం ఎంత చెప్పినా అది ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ వాచ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.